బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజమే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇటువంటి సందర్భాలు అనేకంగా సార్లు వచ్చాయి. చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారాలు చేయడాలు, వావి వరస లేకుండా తల్లి చెల్లి అక్క అమ్మ అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు చేయడాలు, ఇటువంటి ప్రతిసారి కూడా సమాజం తలదించుకుంది. మళ్ళీ అటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. కూతురు వరుసనటువంటి ఆ అమ్మాయికి రాత్రులు ఫోన్ చేస్తూ ఉండేవాడట, వేధిస్తూ ఉండేవాడట, వీడియో కాల్ చేస్తూ ఉండేవాడట, పిచ్చి పిచ్చి ఫోటోలు పంపిస్తూ ఉండేవాడట. పిన్ని ఊరికెళ్ళింది, నాకు మూడొచ్చింది రమ్మని పిలుస్తూ ఉండేవాడట. కూతురు వరుస అవుతున్నటువంటి ఆ అమ్మాయిని చాలా దారుణంగా వాడు ప్రవర్తించాడు. వాడు మనిషి కాదు, మానవ మృగం. నడి రోడ్డు పైన పిలిచి వాడు దేని చూసైతే విర్రవేగుతున్నాడో, మగాడిగా ఎలా అయితే మారిపోయాడో, నడి రోడ్డు పైన వాడి ఖండాలుగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా ఇది ఒక జర్నలిస్ట్గానే కాకుండా సామాన్య వ్యక్తిగా కూడా కొంత ఆవేదన భరితంగానే మీకు ఈ వార్త చెప్తూ ఉన్నాను. అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురికి, సొంత అన్న కూతురికి, తన తోడబుట్టినటువంటి అన్న కూతురికి బాబాయ్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడట. అర్ధరాత్రులు వీడియో కాల్ చేసి మాట్లాడాలంటూ టార్చర్ చేస్తూ ఉండేవాడట. అమ్మవారిపల్లిలో కూతురుతో వెంకట్రెడ్డి అసభ్య ప్రవర్తన ఇప్పుడు బట్టబయలైంది. పిన్ని ఊరెళ్ళింది, మంచి మూడ్లో ఉన్నానంటూ కూతురికి అసభ్యకర ఫోటోలు పంపాడట ఆ దుర్మార్గుడు. ఆ బాబాయ్ అట, వాడు బాబాయ్ కాదు, వాడు నిజంగా రెడీ రోడ్డు పైన వీడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ వేధింపుల పైన పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రస్తుతానికి ఆ దుర్మార్గుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఆ వీడియోలో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్లో కనబడుతుంటే ఆ చాట్ చూడండి ఒకసారి. మీకు ఆ చాట్లో ఏముందో, ఎంత దుర్మార్గంగా వాడు మాట్లాడాడో చూపిస్తాను నేను అక్కడ. ఒకసారి ఆ చాట్ ప్లే చేయండి, పీసీఆర్ చేసి ఇక్కడ హోల్డ్ చేయండి. నిద్ర రాలేదు, పిన్ని ఊరికెళ్ళింది, మంచి మూడ్లో ఉండి, నెక్స్ట్ ప్లే చేయండి, స్క్రోల్ చేయండి దాన్ని. మంచి మూడ్లో ఉన్నా, మంచి మూడ్ ఉందంట. తర్వాత వాడు ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో అసభ్యకరమైన ఫోటో, ఆ ఫోటో చాలా అసభ్యకరమైన ఫోటోని వాడు పోస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీకు ఆ ఫోటో చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ ఇదొకటే కాదు, నెక్స్ట్ చాటింగ్ కూడా ఉన్నాయి. నైట్ వీడియో కాల్ చేసా, నిద్ర రాలేదు, పిన్ని ఊరెళ్ళింది. నిజంగా ఎంత దుర్మార్గంగా, అన్న కూతురికి, సొంత అన్న కూతుర్రా వెదవా. నిజంగా తనకేమైనా బాధ కలిగింది, బాబాయ్ నాకు ఈ బాధ కలిగిందంటే తండ్రి స్థానంలో ఉండిపోయి ఆ అమ్మాయిని రక్షించాల్సింది పోయి ఎటువంటి పిచ్చి వేషాలా, ఇంత దుర్మార్గపు వేషాలా. వాడిని చాటింగ్ చూడండి, ఆ అమ్మాయితో ఎంత మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఫోటో చూడండి, వాడి ఫోటో ఏం ఇంత నీచమా. నిజంగా వాడు మీ చేతికి చిక్కితే వాడిని ఎలా శిక్షిస్తారు? సొంత అన్న కూతురు కదా, తన కూతురు వయసు ఉంటుంది కదా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించాలా, ఇంత నీచప్పన. నిజంగా అంతలా నీకు ఆగకపోతే ఏదైనా బాయిలో దూకి చావాలి. అంతలా నీకు మదం బలుపు కండకావరం ఆగకపోతే ఏదైనా బాయిలో దూకి చావాలి. లేదంటే గొంతో చెయ్యో కోసుకోవాలి. అప్పుడైనా అంటే రక్తం మరుగుతూ ఉంటుంది కదా, ఆ రక్తం ఆ ఫ్లోని ఆపుకోలేకపోతే రక్తం బయటకు వచ్చే విధంగా చేతినో కాళ్ళనో కోసుకోవాలి, అలా వడి చావాలి. ఇంత పిచ్చి పన. పిన్ని ఊరెళ్ళింది, నైట్ వీడియో కాల్ చేస్తా, మూడ్లో ఉంది. ఆ చాటింగ్ చూడండి. నిజంగా నాకైతే ఈ వార్త చెప్పడానికి కొంత ఇబ్బందిగా కూడా ఉంది. సో ఇక్కడ ఈ వీడి కనుక మీ చేతికి దొరికితే మీరెలా శిక్షిస్తారో కామెంట్ చేయండి. సో ఎంత దుర్మార్గంగా సొంత అన్న కూతురిపైన వివరించాడు ఈ నీచ్ కమిట్ కుత్తేగాడంటే నిజంగా వీడికి చావే శరణ్యం. ఇటువంటి వాళ్ళు నిజంగా ఉన్నా కూడా వాళ్ళు సమాజానికి చెడే. ప్రస్తుతానికి వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడారు, పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఓకే సార్. ఈ దినం అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీసులు రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే, ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు వరుసకు బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వెంకరెడ్డి
వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని తెలిసింది. సార్ నిందితుని అరెస్ట్ చేశారా సార్? ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. చెప్పండి. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిందితుల కోసం గాలిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగా తదుపరి అధికారులతో అరెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్, పోలీసులు చెప్తున్న వివరాలు అవి. డైరెక్ట్గా ఆర్టీవీతో ఆ బాధితురాలు మాట్లాడుకొచ్చింది. ఆ అమ్మాయి మాట్లాడింది తన ఆవేదనని, తన దుఃఖాన్ని, తన బాధని, ఆ పిచ్చి వెదవ చేసిన పిచ్చి పనికి తను ఎంతగా బాధపడిపోయిందో ఆర్టీవీతో పంచుకుంది. ఒకసారి ఆ బాధితురాలు ఏం మాట్లాడిందో చూద్దాం. నేను చెన్నైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. నేను మొన్న వినాయక చవితి కానీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే రిలేటివ్స్ వరుసకు చిన్న అవుతారు, అంటే బాబాయ్. తన నెంబర్ అడిగినాదని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయ్ కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. అది September 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత September 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు. పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ 7 కల్లా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టినాను. పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను. అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే నేను మెసేజ్ చేసినా చూసినావా అంటే ఏం బాబాయ్ నీ వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న పెట్టినారు. అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు. ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత వాళ్ళు చెన్నైకి వచ్చినారు సార్. వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెన్స్ చేసేస్తున్నారు, ఊరందరికీ చెప్పేశారు. అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు. ఇంకా నేను రిటర్న్ అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఐసార్కి, సిఎస్ఆర్కి, డిఎస్పీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఐ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను. సొంత బాబాయ్ అంటే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు ఈ న్యాయం జరగాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఏ నా కొడుకైనా ఉంటే మనకి త్వరలోనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. రైట్, ఆ బాధితురాలు ఏం చెప్తుంది చూడండి. తను వినాయక చవితి పండగకి సెలబ్రేషన్స్కి వచ్చింది. చెన్నైలో చదువుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు పరిచయం అయ్యాడు. తర్వాత ఆ